వాళ్ళు ఈరోజు మేము తప్పు చేసినామని చెప్పి ఈరోజు బాధపడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజలు. 8 నెలల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి దొంగ హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా నెరవేర్చలేదు. మరి భారతీయ జనతా పార్టీ 8 సీట్లు, కాంగ్రెస్ 8 సీట్లు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా అభివృద్ధిలో ఉన్న తెలంగాణను మళ్ళీ ఆర్థిక వ్యవస్థను కుంగదీయనీకే, తెలంగాణ ప్రజల శాంతిని కుంగదీయడానికి పన్నిన పన్నాగంలో భాగంగానే కవిత గారిని అరెస్ట్ చేసిర్రు. ఈరోజు తెలంగాణ ప్రజలు ఆశీర్వాదం మేరకు, మరి రాజ్యాంగం ఆశీర్వాదం మేరకు, సుప్రీంకోర్టు ఆశీర్వాదం మేరకు మరి ఏ తప్పు చేయలేని మరి కవితమ్మ బెయిల్ మీద వచ్చింది. తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి దసరా పండుగ గతంలో లాగా 24 ఏళ్ల నుండి మేము మరి ఆమెను ముందలు పెట్టి తెలంగాణ తల్లిగా, తెలంగాణ బిడ్డగా మేము ఆమెను ఆదరిస్తాము. మధు ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఎక్స్క్లూజివ్ విజువల్స్, లైవ్ విజువల్స్, ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. కవిత హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ లోకి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కవితతో పాటు ఇటు కేటీఆర్ అలాగే కొడుకును కూడా మీరు చూడొచ్చు, భర్త అనిల్ కూడా మీరు చూడొచ్చు. భర్త అనిల్, ఆ తర్వాత కొడుకు ఆదిత్య, కవిత, కేటీఆర్, ఈ నలుగురు కూడా ఫ్రేమ్ లో చూడొచ్చు. వాళ్ళతో పాటు ఆ వెనకాల మిగిలిన కార్యకర్తలు అలాగే ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా వస్తున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. కవిత హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఎరావెల్స్ వైపు వస్తున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఇన్ఫాక్ట్ భద్రతా సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. మరి కాసేపట్లో కవిత బయటకు రాబోతున్నారు. ఒకసారి చూస్తే కనుక నిన్నటి ఉద్విగ్న వాతావరణానికి ఈరోజు చిరునవ్వులు చిందిస్తున్న వాతావరణం. ఎందుకంటే 5 నెలల తర్వాత, రిమెంబర్ ఈ మాట నేను 10 సార్లు ఎందుకు చెప్తానంటే కనుక 166 రోజుల తర్వాత కవిత మళ్ళీ హైదరాబాద్కు తిరిగి చేరుకున్నారు. ముఖ్యంగా ఆ 5 నెలలు కూడా జైల్లో ఉన్న తర్వాత నిన్న రిలీజ్ అయిన సందర్భంలో ఉద్విగ్న వాతావరణం చూసాం. ఆ తర్వాత తను బయటకు వచ్చిన మాట్లాడిన సందర్భాన్ని కూడా చూసాం. కాస్త గట్టిగానే తన వాయిస్ని వినిపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చిన సందర్భాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే వడ్డీతో సైతం చెల్లిస్తా ఉంటే ఇచ్చిన ఇన్ఫాక్ట్ చేసిన వ్యాఖ్య ప్రెసెంట్ ఎక్కడ చూసినా అదే హైలైట్గా మారింది. మరి ముఖ్యంగా కవితకు సంబంధించి వడ్డీతో సైతం చెల్లిస్తూ ఉంటూ ఎవరికి వార్నింగ్ ఇచ్చారనే అంశానికి సంబంధించి ఇప్పుడు డిస్కషన్ జోరందుకుంది. ఇప్పుడు ఆ చిరునవ్వులు చిందిస్తూ ఇన్ఫాక్ట్ నేను ఎక్కడ కూడా మనకి ఈ సినారియోలో కనిపించట్లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, అదిగో విజువల్స్ మీరు చూస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నుంచి, అవును ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా భారీ శ్రేణులు అక్కడ కూడా భారీగానే మనకు కనిపిస్తున్నారు శ్రేణులు అందరూ కూడా. దాంతోపాటు ఎయిర్పోర్ట్ స్టాఫ్ కూడా ఆమెను కలిసి ఆమెతో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భద్రతా సిబ్బంది కూడా అక్కడ మీరు చూడొచ్చు. భద్రతా సిబ్బంది కూడా అక్కడికి ఇన్ఫాక్ట్ భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇటు కేటీఆర్, కవిత చూడండి ఒక్కసారి భర్త ముందుండి నడిపిస్తున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. కొడుకు నిన్నటి నుంచి కూడా ఫ్రేమ్లో వీళ్ళిద్దరూ కూడా చాలా దగ్గరగా ఉండి మాట్లాడుకుంటున్న సందర్భం ఆ విజువల్ని చూడొచ్చు. ఇన్ఫాక్ట్ నిన్న కూడా అదిగో అన్నయ్య చేయి పట్టుకుని ముందుకు తీసుకెళ్తోంది. ఆ విజువల్ని మీరు చూడొచ్చు. కవిత అన్నయ్య కేటీఆర్ చేయి పట్టుకుని ముందుకు వెళ్తున్న సందర్భాన్ని మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా నిన్నటి నుంచి ఆ కాన్వర్సేషన్ కావచ్చు, లేకపోతే చిరునవ్వులు చిందిస్తున్న విజువల్స్ని చూడొచ్చు. మరి ముఖ్యంగా నిన్న కోర్టులో డిస్కషన్స్ అయినప్పుడు కూడా ఆయన భావోద్వేగానికి లోనైనట్టుగా మనకు తెలుస్తోంది. బయటకు వచ్చారు కవిత, అటు సంతోష్ కూడా మన విజువల్లో చూడొచ్చు. బయటకు వచ్చిన కవితకు సంబంధించి భారీగా శ్రేణులు చేరుకోవడంతో ఇటు భద్రతా సిబ్బంది కూడా కాస్త కష్టమవుతోంది. అక్కడ సెక్యూరిటీని అక్కడ ఆ రష్ని కంట్రోల్ చేయడంలో సెక్యూరిటీ సిబ్బంది కూడా కాస్త ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని మీరు చూస్తున్నారు. బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భారీ సంఖ్యలో అక్కడికి పార్టీ శ్రేణులు చేరుకోవడంతో ఒక్కసారిగా అక్కడ కిక్కిరిసిన వాతావరణం మీరు చూస్తున్నారు. ఇటు కవిత బయటకు వస్తున్నారనే వార్త తెలిసిన తర్వాత పార్టీ శ్రేణులు కూడా ఒక్కసారి జోరందుకున్నాయి. జై తెలంగాణ అంటూ నినదిస్తున్న విజువల్స్ ఒక్కసారి లైవ్ విజువల్స్ చూద్దాం. అక్కడ రైట్, అదిగో కల్వకుంట్ల కవిత బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. లైవ్ ఫ్రేమ్ విజువల్స్, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఇటు కవిత బయటకు రాబోతున్నారు. మరి ముఖ్యంగా 166 రోజుల తర్వాత బయటకు రావడం, మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో తన కాలు పెట్టిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే సంబరాలు చేసుకుంటాయి. బాణాసంచాలు కాలుస్తూ మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకుంటున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కవిత హైదరాబాద్ కు చేరుకొని ఎరావెల్స్ వైపు టువర్డ్స్ ఎరావెల్ వైపు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. రైట్ సైడ్ బాక్స్ లైవ్ విజువల్స్ అవి
లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు మరికొంతమంది కూడా ఆ ఫ్రేమ్లో మీరు చూడొచ్చు. ఇలా మొత్తం బీఆర్కి సంబంధించి కీలక నేతలందరూ కూడా వెళ్లారు. నిన్న తీహార్ జైలు నుంచి బయటకు వస్తున్న సందర్భంలో బయట ఉన్న సందర్భాన్ని చూసాం. అయితే ఇప్పుడు మరి కాసేపట్లో కవిత బయటకు రాబోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు జోష్లోకి వెళ్ళాయనే చెప్పుకోవాలి. జై తెలంగాణ, జై కవిత అంటూ వాళ్ళు అక్కడ నినాదాలు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ప్రెసెంట్ అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది అనేది. హైదరాబాద్లో దిగగానే ఒక్కసారి ఫేస్ ఒక్కసారి చూస్తే కనుక, ముఖం చూస్తే కనుక నిన్న ఎక్కడ చూసినా కాస్త ఉద్విగ్న వాతావరణం, కాస్త కళ్ళు చెమర్చిన వాతావరణం. కానీ ఈరోజు చిరునవ్వులు చిందిస్తూ బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కవిత హైదరాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత అఫ్కోర్స్ ఎవరికైనా సరే మన భూమి అనగానే, మన ల్యాండ్ అనగానే, మన ప్రదేశం అనగానే అదొక మమకారం ఉంటుంది, దాంతోపాటు ఆ కనెక్టివిటీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ల్యాండ్ అయిన తర్వాత అదిగో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఇప్పటికే రోప్ టీం కూడా అలర్ట్ అయింది. శ్రీనివాస్ గౌడ్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, శ్రీనివాస్ గౌడ్తో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ముందు వస్తున్నారు. అక్కడ సెక్యూరిటీని ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళందరూ కూడా ముందు వచ్చి అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత మెల్లిగా వెనకాల ఎమ్మెల్సీ కవిత వస్తున్న పరిస్థితి. ఎస్, అక్కడ భద్రతా సిబ్బంది కూడా మీరు చూడొచ్చు. వీళ్ళందరూ కూడా అదిగోండి అక్కడే ఇప్పటికే మాగుంట గోపీనాథ్ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. నేనంతా కూడా వాళ్ళు అక్కడే ఉన్న సందర్భం. హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్కు చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. కొద్దిసేపటి క్రితమే ల్యాండ్ అయ్యారు సత్యవతి రాథోడ్తో పాటు సునీత లక్ష్మారెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్న ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. రైట్, మరి కాసేపట్లో బయటకు రాబోతున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అక్కడ వస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరితో అక్కడ చాలామంది సెల్ఫీలు తీసుకునేందుకు వస్తున్న నేపథ్యంలో ఎవరికి కదలడుకున్న సెల్ఫీ ఇస్తున్న విజువల్స్ని కొద్దిసేపటి క్రితం మనం చూస్తాం. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ స్టాఫ్ కూడా సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపడంతో వాళ్ళకి సెల్ఫీలు ఇస్తూ కూడా ముందుకు వస్తున్న సందర్భంలో అక్కడ కాస్త ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో అరైవల్ గేట్ నుంచి బయటకు రాబోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడికి అదిగో ఎస్ కవిత అక్కడికి చేరుకున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అరైవల్స్ నుంచి బయటకు వస్తున్న నేపథ్యంలో అక్కడ సందడి వాతావరణం ఎలా ఉంది, అక్కడ కోలాహలం ఎలా ఉంది అనేది ఒకసారి లైవ్ ఫ్రేమ్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జై తెలంగాణ అంటే వాళ్ళందరూ నినదిస్తున్నారు. అక్కడ సత్యవతి రాథోడ్తో పాటు మరికొంతమంది మహిళా కార్యకర్తలు, మహిళా నేతలు, బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. కల్వకుంట్ల కవిత బెయిల్పై విడుదలై ఈరోజు హైదరాబాద్కు చేరుకున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి 500 నుంచి 1000 కార్లతో భారీ ర్యాలీతో బంజారా హిల్స్లోని తన ఇంటికి చేరుకోబోతున్నారు కవిత. అక్కడికి చేరుకున్న తర్వాత ఈరోజు అంతా అక్కడే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు చేరుకున్నారు. తల్లి శోభ కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా విజువల్స్ని మీరు చూస్తున్నారు. మొత్తం అక్కడ కిక్కిరిసిపోయిన వాతావరణం. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఒక్కసారిగా జనం ఎగబడుతున్న పరిస్థితి మీరు చూడొచ్చు. కవితను విష్ చేయాలి. కవిత బయటకు వచ్చిన నేపథ్యంలో దానికి విష్ చేయాలంటూ కూడా అక్కడికి చేరుకున్న ఆ కార్యకర్తలకు సంబంధించి వారిని కట్టడి చేయడంలో కాస్త భద్రతా సిబ్బంది ఇబ్బంది పడుతున్న మాట వినిపిస్తోంది. వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది భావోద్వేగానికి లోనవుతున్న విజువల్స్ కూడా మనం చూసాం. కొంతమంది